సిబిఐ మాజీ జేడీ ప్రస్తుత జనసేన విశాఖ పార్లమెంట్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి పివి లక్ష్మీనారాయణ ఈరోజు ఆయన బర్త్డే బాయ్ జేడీతో ముఖాముఖి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉంది లాస్ట్ ఇయర్కి ఈ రోజుకి కంపేర్ చేస్తే మీ బర్త్డే ఎట్లా జరిగింది, ఈరోజు ఎలా అనిపించింది? ఎప్పుడు కూడా నా పుట్టినరోజు ఉదయం బ్లడ్ డొనేషన్తో మొదలు పెడతాను. నేను పోయిన సంవత్సరం నేను హైదరాబాద్లో ఉండినాను. అప్పుడు ఆ రోజు ఇంకా అప్పుడు సర్వీస్లో ఉండినాను. ఆ రోజు హైదరాబాద్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ బ్లడ్ బ్యాంకుకి వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసి ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నాను. కానీ ఈరోజు జన సైనికుల మధ్య రక్తదానం చేయడం ఒక విశేషమైన అనుభూతి. అంటే మనల్ని ప్రేమించేవాళ్ళు, మనల్ని గౌరవించేవాళ్ళు, మనతో పాటు నడిచేవాళ్ళు, వీళ్ళందరితో కలిసి ఒక గొప్ప అనుభూతికి ఈరోజు లోనయ్యాను. మాతో పాటు చాలామంది కూడా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. అంటే సమాజం పట్ల మనం అవగాహన పెంచే అభిప్రాయం దీని ద్వారా కలుగజేయవచ్చు. నేను మామూలుగా నా మోటివేషన్ స్పీచ్లో కూడా చెప్తుంటాను, మనం 18 ఏళ్ళు నిండిన తర్వాత మనం చేయగలం అంటే ఈ సమాజంతో కనెక్ట్ అవ్వాలంటే బ్లడ్ డొనేషన్తో మొదలు పెట్టండి అని చెప్పేవాడిని. కేవలం చెప్పడం వల్ల ఏమీ జరగదు, మన చెప్పిన విషయాలను ఆచరిస్తే అప్పుడు దాని ప్రభావం చాలా ఉంటుంది. కాబట్టి ఈవెన్ కాలేజ్ డేస్ నుంచి కూడా నా ఇప్పుడు 54 సంవత్సరాలు నాకు. ఈరోజు 58వ నేను బ్లడ్ డొనేట్ చేశాను. ఆల్మోస్ట్ కాలేజీలో ఉన్నప్పుడు ప్రతి 5-6 నెలలకు ఒకసారి డొనేట్ చేసేవాళ్ళం అనమాట. ఈ విధంగా అభిమానులతో, మనల్ని కోరుకునే వాళ్ళతో ఈరోజు మనం ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక మంచి అనుభూతి నాకు దొరికిందనమాట. చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్ ఒకరు ఉంటారు, వాళ్ళలా అవ్వాలని అనుకుంటారు. మీ చిన్నప్పుడు అంటే బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ అవుతాను, పెద్దవాళ్ళు కూడా ఆశీర్దిస్తూ ఉంటారు. మీ చిన్నప్పుడు ఎట్లా అనిపించింది? మీకు ఒక రోల్ మోడల్ అనేది ఎవరున్నారు? చిన్నప్పుడు మామూలుగా ప్రతి పిల్లవాళ్ళకు తల్లిదండ్రులు రోల్ మోడల్స్గా ఉంటారనమాట. ఎందుకంటే అమ్మ టీచర్గా పనిచేసేది, నాన్న ఇంజనీర్గా పనిచేసేవాళ్ళు. ఇద్దరు కూడా ఎంతో సిన్సియర్గా, మాకున్న తక్కువ ఆదాయంతో నలుగురం పిల్లలం మేము, నలుగురికి ఏమాత్రం లోటు రాకుండా ఉన్న దాంట్లో వాళ్ళు చేస్తూ వెళ్ళేవాళ్ళు. మా అమ్మగారికి 170 రూపాయలు జీతం వచ్చేది. అప్పుడు 170 రూపాయలు రోజు 10 కిలోమీటర్లు వెళ్ళడం, 10 కిలోమీటర్లు రావడం. కాబట్టి నేను అమ్మనప్పుడు అడిగేవాడిని, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అంటే, చదువుకొని మన దగ్గర ఒక జ్ఞానం ఉన్నప్పుడు, విద్య ఉన్నప్పుడు దాన్ని అందరికీ అందించడమే చాలా ముఖ్యమైనది. కాబట్టి నేను బీఎస్సీ బీఎడ్ చేసి ఊరికే ఇంట్లో ఉండడం ఎందుకు, మీలాంటి పిల్లలు ఇంకా చాలామంది విద్యను కోరుకుంటున్నారు, కాబట్టి వారికి విద్యనివ్వాలి ఇది కాదు. కానీ ఎంతోమంది పిల్లల జీవితాలు మనం బాగు చేస్తున్నామన్న ఆనందం ఏదైతే ఉందో అది ఎప్పటికీ రాదు. అటువంటి మాటలు వల్ల చిన్నప్పటి నుంచి బాగా ప్రభావితమవుతూ మనం కూడా సమాజానికి ఏమన్నా చేయాలన్న ఉద్దేశంతో అమ్మా నాన్నలు వాళ్ళిద్దరూ రోల్ మోడల్గా ఉండేవారు. ఆ రోల్ మోడల్స్ అలాగే గడిచారు. కాలక్రమేణా మనం ముఖ్యంగా కలాం గారంటే నాకు చాలా ఇష్టం. అబ్దుల్ కలాం గారంటే ఒక సర్వసాధారణ వ్యక్తి, ఏ స్థాయిలో వెళ్ళగలడో, ఎంత సింపుల్గా ఉండేవారో ఆయన, ఇవన్నీ చూసి ప్రభావితమయ్యాను. అదేవిధంగా స్వామి వివేకానందుల వారు, ఆయన నుంచి కూడా చాలా ఇన్స్పిరేషను, ప్రభావాన్ని నేను తీసుకుని మనిషిలో ధైర్యాన్ని, ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క విషయం మనం నేర్చుకుంటాం. కలాం సివిల్స్లోకి రావాలి, పోలీస్ అధికారిగా చేయాలి అనేది మీకు దాని వెనక ఏదైనా ఒక ఆలోచన ఉందా, లేదంటే ఎవరైనా ఒక ఇన్స్పిరేషన్ ఉందా? నేను యాక్చువల్గా లెక్చరర్ కావాలనుకున్నాను నేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను పాఠాలు చెప్పేవాడిని. చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక పోలియో పిల్లవాడు ఉండేవాడు, నా వయసే. స్కూల్కి వచ్చేవాడు కాదు. కాబట్టి ప్రతిరోజు స్కూల్ అయిపోగానే పరిగెట్టుకుంటూ వచ్చి వాళ్ళ ఇంట్లో ఒక బ్లాక్ బోర్డ్ పెట్టి రోజు నేను నేర్పేవాడిని అనమాట. కాబట్టి ఆ టీచింగ్ అన్నది చిన్నప్పటి నుంచి అలవాటైంది. తర్వాత అమ్మ కూడా టీచర్ కాబట్టి మనం ఖచ్చితంగా టీచింగ్కి వెళ్ళాలని చెప్పేవాడిని. నేను సమ్మర్ వెకేషన్లో కూడా మా ఊరిలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా నేను వెళ్ళి పాఠాలు చెప్పేవాడిని. మా క్లాస్ వాళ్ళకే మా స్కూల్ 9కి మొదలయ్యేది, కానీ మేము 7:30కంతా వెళ్ళేవాడిని నేను అక్కడికి. ఎవరికైనా ఏదైనా విషయాల్లో డౌట్లు ఉంటే రండి అని చెప్పేసి 7:30 నుంచి 9 వరకు నేను క్లాసులు తీసుకుని. కాబట్టి ఆ విధంగా టీచింగ్ అన్నది జీర్ణించుకుపోయింది. కాబట్టి బీటెక్ అయిన తర్వాత కొన్ని రోజులు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను. ఆ తర్వాత నేను అశోక్ లేలాండ్ కంపెనీలో కొన్ని రోజులు పనిచేశాను, ఎన్నోర్లో.
ఆ తర్వాత మళ్ళీ టీచింగ్ ఇది వదలలేదు నన్ను. అందుకనే వెంటనే ఎంటెక్ చేశాను ఐఐటీలో. చేసి మళ్ళీ పిహెచ్డీకి కూడా రిజిస్టర్ చేసుకుని పిహెచ్డీ కోర్స్ వర్క్ కూడా మొదలుపెట్టాను. అప్పుడు ఒకరోజు హాస్టల్లో ఉన్నప్పుడు రాత్రి 2-3 గంటల వరకు కొంతమంది రూమ్స్లో లైట్లు కనిపించాయి నాకు. నేను అనుకున్నాను మామూలుగా పిహెచ్డీ ఇది చేసేటప్పుడు ఇంత విధంగా చదవాల్సిన అవసరం లేదు, వీళ్ళు ఎందుకు చదువుతున్నారని చెప్పి వాడిని లేపాను. లేపితే వాడు వెంటనే చేసి చదువుకుంటున్నారు అందరు కూర్చొని. అడిగాను, ఏం చేస్తున్నారు మీరంటే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాము అన్నారనమాట. అది ఫస్ట్ టైం సివిల్ సర్వీసెస్ గురించి నేను వినడం. ఎందుకంటే మనసంతా టీచింగ్ సైడ్ ఏకాగ్రతంగా ఉండడం వల్ల మిగతా విషయాలు పట్టించుకునేవాడిని కాదు నేను. అప్పుడు ఈ సివిల్ సర్వీసెస్ ఏంటి అని ఆ రోజు డిస్కస్ చేసి, ఆ రోజు ఫార్చునేట్గా మన మద్రాసు, ఇప్పుడు చెన్నై అంటారు కానీ అప్పుడు మద్రాసు అనేవాడు, అక్కడ ఇంటర్నేషనల్ బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుండింది. కాబట్టి అక్కడికి వెళ్ళి కావాల్సిన పుస్తకాలు తీసుకొని మేము ఒక 4 మిత్రులు ఎక్కడికి ఏ కోచింగ్కు వెళ్లకుండా మేమంతకు మేమే ప్రిపరేషన్ మొదలుపెట్టాం. ఆ విధంగా సడన్గా సివిల్ సర్వీసెస్లోకి రావడం జరిగింది. పరీక్ష పాస్ అవ్వడం, సివిల్ సర్వీసెస్లోకి రావడం, తర్వాత మహారాష్ట్రలోకి వెళ్ళడం. ఇక్కడ కూడా సేవ చేసే అవకాశం చాలా ఉంది. అందుకనే దాన్ని ఐపీఎస్ అంటారు, అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్. ఆల్వేస్ ఆ 3వ పదం నాకు బాగా నచ్చుతుంది, సర్వీస్. ఎక్కడ ఉన్నా కూడా, ఏ పదవిలో ఉన్నా కూడా సర్వీస్ మోటివ్ కనుక మనం పెట్టుకుంటే మనం సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఆ విధంగా టీచర్ కావాల్సిన వాడిని ఈ విధంగా అయినా కూడా ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ఏదైనా కాలేజెస్లో వెళ్ళి టీచ్ చేసేవాడిని. యువతరాన్ని ఇప్పుడు మార్గదర్శనం చేస్తున్నాం. కాబట్టి ఈ 2 కాంబినేషన్లు కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా నేను ఎంజాయ్ చేస్తూ వచ్చాను. పోలీసు ఉన్నతాధికారిగా మీకు అనేక మార్లు రాజకీయ ఒత్తిళ్ళు వచ్చి ఉంటాయి. రాజకీయ నాయకుల నుంచి చాలా రకాల ఏవైనా వివాదాల్లో కూడా మీరు చాలా వరకు ఇబ్బంది పడి సందర్భాలు కూడా ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో మీకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఇప్పుడు వచ్చింది? రాజకీయాలంటే ఏంటంటే మనం డెఫినేషన్ మార్చేసాం, కానీ ది అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ సర్వీస్ ఏదైనా ఉంటే నా దృష్టిలో అది రాజకీయాలే. అంటే ఇప్పుడు నేను పోలీసుగా ఉన్నప్పుడు కొంత స్థాయిలో నేను పనిచేయగలను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాంతానికి నన్ను కమిషనర్గా వేశారంటే విశాఖపట్నం ప్రాంతాల్లో నేను చూడగలను. కానీ రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే మన స్థాయి విస్తృతంగా అవుతుంది, మన సేవ కూడా చాలామందికి చేయొచ్చు అన్నది ఉద్దేశం. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న రాజకీయాలు అలా మారిపోయాయి. కానీ చాలామంది నేను రాజకీయాలంటే రొచ్చు, రాజకీయాలంటే బురద ఈ విధంగా మాట్లాడుతున్నారు. కానీ నా దృష్టిలో ఎప్పుడు రాజకీయాలన్నవి మనం కరెక్ట్గా చేస్తే, మనం ఖచ్చితంగా సర్వీస్ మోటివ్తో కనుక చేయగలిగితే దీనిని మించిన సర్వీస్ ఇంకొకటి లేదు అన్నది నా అభిప్రాయం. మీరు ప్రెషర్ల గురించి మాట్లాడారు. సాధారణంగా ఏం చేస్తారంటే మనం ఏదైనా ఒక పోస్టింగ్కి వెళ్ళినప్పుడు మనం ఎలాంటి మనిషి అన్నది వాళ్ళు అంచనా వేస్తారు. దానికోసం ఒక 2-3 పనులు చెప్తారు మనకి. మనం ఏ పని చేస్తామా అన్నది వాళ్ళు చూస్తారు. మనం చట్టబద్ధంగా ఉన్న పని మాత్రమే చేస్తే వాళ్ళకు తెలుస్తుంది ఇవి ఈయన చట్టబద్ధంగానే చేస్తారు. అలా చేయకుండా ఎదుటి వాళ్ళని మెప్పించడానికి, లేకుంటే మంత్రులుగా ఉన్న వాళ్ళు మెప్పించడానికి, అది చట్టబద్ధం కాకున్నా కూడా మనం ముందు పడి చేశామంటే వాళ్ళు మన మీద ప్రెషర్ పెడతారనమాట. అది మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అటువంటి రెప్యుటేషన్ ఉండడం వల్ల ఏ ప్రదేశంలో కూడా ఎవరు కూడా ఈ విధంగా ప్రెషరైజ్ చేయడానికి ప్రయత్నించలేదు. కానీ నేను వినను అని చెప్పి 2-3 చోట్ల నుంచి నన్ను ట్రాన్స్ఫర్ అయితే చేయడం మటుకు జరిగిందనమాట. మా మినిస్టర్ ఉండేవాడు మహారాష్ట్రలో, హోమ్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్. ఆయన ఏమంటాడంటే ఒక హోటల్ ఒకటి ఉండేది ఆయనకి తెలిసిన వాళ్ళది. మహారాష్ట్రలో 11 గంటలకు అన్ని ఈటింగ్ హౌసెస్ బంద్ అయిపోవాలి. ఆయన ఏమంటాడంటే ఈ ఒకటి నువ్వు ఓపెన్ చేయించి పెట్టు, మాకు తెలిసినాడు. నేను చెప్పాను, సార్ మీ చేతిలో అధికారం ఉంది, కావాలంటే మీరు మొత్తం మార్చేసేయండి, 24 గంటలు హోటల్స్ తెరిచి ఉండాలని చెప్పి మీరు చేస్తే దాన్ని పాటిస్తాం. కానీ మీరు చేసిన నియమాన్ని మేము మనలా భంగం చేయడానికి అది నాకు కుదరదు అని చెప్తే ఆయన ట్రాన్స్ఫర్ ఆర్డర్ పంపించాడు. మొత్తం ఊరిలో ప్రొటెస్ట్ మొదలైంది, గొడవ పెట్టారు. అయినా కూడా ఆర్డర్కి వెళ్ళిపోయి నేను ఇంకో చోటుకి వెళ్ళాను. అదేవిధంగా నాందేడ్ అనే ప్రాంతంలో కూడా ఎస్పీగా పనిచేసి 2 సంవత్సరాలు అయిన తర్వాత ఒక ఎమ్మెల్యే ఉండేవాడు. ఆ ఎమ్మెల్యే పిఏ వచ్చి మా కానిస్టేబుల్ మీద చేయి చేసుకున్నాడు. అది నాకు అంటే వెంటనే ఆ పిఏని అరెస్ట్ చేసి జైల్లో వేసి కూర్చోబెట్టేవాడు. దాంతో ఆయన అదొక పెద్ద ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని సీఎం మీద ప్రెషర్ పెట్టి నా ఆర్డర్స్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత 3 రోజులు అక్కడ బంద్ జరిగింది, నాందేడ్లో వెళ్ళడానికి వీల్లేదని. కాబట్టి మళ్ళీ ప్రభుత్వం దిగి వచ్చి ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఎప్పుడైతే ప్రజలతో మమేకమై మనం పనిచేస్తామో
ఎటువంటి రాజకీయ శక్తులు కానీ ఎటువంటి దుష్ట శక్తులు కానీ మన మీద ప్రెషర్ తెచ్చేదానికి ప్రయత్నించరు. ఒకవేళ వాళ్ళు వేరే మార్గాలలో మనకు ఏదైనా చేయాలనుకున్నా కూడా మనం చేసిన పని అప్పుడు ప్రజల్లో గుర్తింపు వచ్చి వాళ్ళు మన దగ్గరికి వస్తారు. అందుకని నేను ప్రతి ఈ సివిల్ సర్వీసెస్లో చేసేవారందరికీ చెప్పేది ఏంటంటే మన పాదాలు ఎప్పుడు నేల మీద ఉండాలి. మనం ఎప్పుడు సర్వసామాన్య మనిషితో మనం ముడిపడి ఉండాలి. వాళ్ళ భవిష్యత్తును మనము బ్రహ్మాండంగా చేసుకోగలగాలి అన్నది ఈ కాన్సెప్ట్ అన్నమాట. కాబట్టి ప్రెషర్స్ అనేవి ఎప్పుడూ లేవు. ప్రెషర్స్ ఎప్పుడు చేసే ప్రయత్నాలు కూడా చేయలేదు. ఎవరైనా చేసినా కూడా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగారు. వాటన్నిటికీ భిన్నంగా మీరు మీ పని చేసుకుంటా కూడా వెళ్తూ ఉన్నారు. చాలా ప్రాంతాల్లో చాలా సమస్యలు చూడడం జరిగింది. అయితే ఫైనల్గా జనసేనలోకి రావడానికి కారణం ఏంటంటే మీరు ఒక సొంత పార్టీ పెడతారని కూడా మాటలు వినిపించాయి. ఈ నేపథ్యంలో జనసేనలోకి మాత్రమే రావడానికి కారణం ఏంటి? జనసేన పార్టీ ఆవిర్భావం ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారు నాకు పరిచయం. మేము 2014లో జనసేన పార్టీ ఆయన స్థాపించే ముందు కూడా 2-3 సార్లు కలిసాం. ప్రజల జీవితంలో మార్పులు తీసుకురావడానికి ఏం కావాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నది కూడా మేము చర్చించాం. ఆ తర్వాత నేను మహారాష్ట్రకి వెళ్ళిపోవడం, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జనసేన స్థాపించడం, తర్వాత అప్పుడున్న రాష్ట్రం విడిపోయింది. ఆ సమయంలో ఒక లీడర్షిప్ కావాలి, ఒక విజన్ ఉన్న మనిషి కావాలన్న ఉద్దేశంతో ఆయన టీడీపీ మరియు బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా ఆ పార్టీలో ఆ ప్రభుత్వంలో జరుగుతున్న వీటిని చూసి ఆయన బయటికి వచ్చేసేయడం. ఆ సమయంలో కూడా ఆయన మంగళగిరిలో ఏదైతే పెద్ద మీటింగ్ పెట్టారో ఆ సమయంలో కూడా ఆయనకి నేను మెసేజ్ పంపించడం జరిగింది, బెస్ట్ విషెస్ ఫర్ ది ఫ్యూచర్ అని చెప్పేసి. కాబట్టి ఈ విధంగా అప్పటి నుంచి మేము కాంటాక్ట్లో ఉన్నాం. ఆ తర్వాత నేను వచ్చాక మొదట ఒకసారి రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలు తెలుసుకుందామన్న ఉద్దేశంలో ఒక పర్యటన మొదలుపెట్టాను. ఎందుకంటే మనకు ఏదైనా విషయం తెలియాలంటే దాని అవగాహన ఉండాలి. అవగాహన బాగుంటే మన ఆలోచనలు బాగుంటాయి, ఆలోచనలు బాగుంటే ఆశయాలు బాగుంటాయి, ఆశయాలు బాగుంటే ఆచరణ బాగుంటుంది, ఆచరణ బాగుంటే అభివృద్ధి బాగుంటుంది అన్నది మనకు తెలిసిన విషయం. అందువల్ల అవగాహన లేకుండా అభివృద్ధి జరగదన్న ఉద్దేశంతో అవగాహన పెంచుకోవడానికి 13 జిల్లాల్లో ఆల్మోస్ట్ 8 నెలలు తిరిగాను. రైతులతో కలిశాను, చేనేతలతో కలిశాను, బడుగు బలహీన వర్గాల వాళ్ళని కలిశాను, మహిళలను కలిశాను, విద్యార్థులను కలిశాను. అంటే గ్రామాల్లో ఉన్నాను, గ్రామ ప్రజలతో మాట్లాడుకున్నాను, గ్రామాలను దత్తత తీసుకున్నాను. ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత మొదట నేను ఉద్యోగం వదిలేసినప్పుడు పొలిటిక్స్లో రావాలన్నది ఇంకా ఉద్దేశం ఏర్పడలేదు. అప్పుడు ముందు స్టడీ చేద్దాం, దీనికి ఏ విధంగా సొల్యూషన్ ఇద్దామని చెప్పి రావడం జరిగింది. కానీ ఇవన్నీ చూశాక అన్లెస్ మనం పొలిటికల్ పవర్ చేతిలో ఉంటే తప్ప వీటిని వృద్ధి చేయలేం. మన చిన్న ఎన్జిఓ స్థాపించవచ్చు మనం, కానీ దాని పరిధి చాలా తక్కువగా ఉంటుంది. అదే మనం పొలిటికల్ దీంట్లో రాగలిగితే విస్తృత స్థాయిలో మనం సేవలు చేయొచ్చన్న ఉద్దేశంతో పాలిటిక్స్లో వస్తానని అక్టోబర్లో నేను తిరుపతిలో నా యాత్ర ముగిసిన తర్వాత చెప్పాను. ఆ తర్వాత రకరకాల పక్షాల వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, రకరకాల పుకార్లు కూడా మొదలయ్యాయి. నేను సీఎం క్యాండిడేట్గా బీజేపీ వాళ్ళు నన్ను ప్రకటించబోతున్నారు, నేను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా చేయబోతున్నారు, ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారు, తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నారు, ఇలా అన్ని పార్టీల వాళ్ళు నాకు ఆహ్వానం అయితే పంపారు. పవన్ కళ్యాణ్ గారు నేను యాక్చువల్గా రిజైన్ చేసినప్పుడు వచ్చినప్పుడే ఆయన ఓపెన్గా ట్వీట్ చేశారు, ఇటువంటి వాళ్ళని నేను పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. కానీ ఆ స్థాయిలో నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి అవగాహన పెంచుకున్న తర్వాత మిగతా పక్షాలు ఈ విధంగా వచ్చి జనసేన ఏంటంటే మన ఆలోచన విధానాలతో వెళ్ళే ఇది. తర్వాత జనసేన మేనిఫెస్టో రిలీజ్ అయింది. మేనిఫెస్టో చూశాక నేను ఏవైతే ఫీల్డ్లో చూశానో వాటన్నిటికీ సమాధానాలు ఈ మేనిఫెస్టోలో దొరికాయన్నమాట. రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఇతర బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఆ తర్వాత ముఖ్యంగా సిపిఐ, సిపిఎం మరియు బహుజన సమాజ్ పార్టీ ఆ తర్వాత వాళ్ళతో రావడం, ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే నిజంగా ప్రజల యొక్క ఆకాంక్షలు, ప్రజల యొక్క సమస్యలు వీటన్నిటినీ తీర్చడానికి ఒక స్వచ్ఛమైన మనసుతో ఆయన ముందుకు వెళుతున్నారు. కాబట్టి అటువంటి వారిని ఖచ్చితంగా మనం బలపరచాలి. మన ఆలోచన విధానం కూడా ఆ విధంగానే ఉంది. కాబట్టి చాలామంది మనకు తెలిసిన వాళ్ళంతా కూడా ఒక మార్పు కోరుకుంటున్నారు సమాజంలో. ఆ మార్పు కేవలం జనసేన ద్వారా మాత్రమే సాధ్యం అని జనసేనతో పాటు మనం కూడా అడుగు వేద్దామన్న ఉద్దేశంలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఓడిపోతూ ఉన్నామన్న భయం ఎప్పుడైతే పుడుతుందో ఇటువంటి పుకార్లు మొదలవుతాయన్నమాట. దీన్నే పోగాలం అంటారు. వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ వీరు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ మన మీద జనసేన పార్టీ మీద చేస్తున్న ఆరోపణ, ఇది టీమ్ బి అంటారు వాళ్ళు,
లేకుంటే కుమ్మక్కయ్యారంటారు, వీళ్ళతో టైఅప్ ఉంది అంటారు. ఎందుకంటే ఒక పార్టీ ఓడిపోతుందన్న భయం ఎప్పుడైతే వస్తుందో ఇలాంటివి పెడతారు. దీన్నే పోగాలం అంటారు. పోగాలం వచ్చిన దానికి 3-4 చిహ్నాలు ఉన్నాయి. మీరు పుస్తకాలు చదివితే దాంట్లో తెలుస్తుంది. మొదటిది, చెట్టుకు కుక్కమూతి పిందెలు పుడతాయట. అలాంటి చెట్టుకు పుట్టాయంటే ఇలాంటివి ఆ చెట్టుకు పోగాలం దాపురించింది ఆర్ జనరల్గా. రెండవది వచ్చేసి తాడును చూసి పాము అనుకోవడం, రససర్ప భ్రాంతి అంటారనమాట దీన్ని, ఇదొకటి. తర్వాత వచ్చేసి దీప నిర్వాణ గంధం అని అంటారనమాట. దీపం ఆరిపోయేటప్పుడు ఒకసారి చూస్తే ఒక రకమైన అందులోంచి ఒక వాసన వస్తుంది. సో ఇదొక లక్షణం. నాలుగవది, ఏమాత్రం ఆధారం లేకుండా ఈ విధంగా మాటలు చెప్పడం. కాబట్టి దీని నుంచి ఖచ్చితంగా ఎవరైతే ఈ విమర్శలు చేస్తున్నారో వారికి పోగాలం దాపురించిందని చెప్పేసి ప్రజల్లో ప్రబలంగా వెళుతోంది. కాబట్టి ఇటువంటివి కేవలం పుకార్లు మాత్రమే, ఆ విధంగా ఎటువంటి ఇది లేదు. జనసేన తన సొంత కాళ్ళ మీద నిలబడి ముందుకు వెళ్ళగలిగే పార్టీ, రేపు ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయబోయే పార్టీ. కాబట్టి ఈ పుకార్లను ఖచ్చితంగా ఈ పుకార్లే, దీనిలో ఏ మాత్రము కూడా వీసమంతు కూడా దీంట్లో నిజం లేదు. కాబట్టి ప్రజలు ఈ మాయ మాటల్లో పడకండి. జనసేనాని ముందుకు వెళుతున్నారు, ఆయన ఆశయాలతో ముందుకు వెళుతున్నారు. కాబట్టి ఇటువంటి పుకార్ల మీద నమ్మకం లేకుండా మనమంతా జనసేనానితో కలిసి మన ప్రయాణం సాగిద్దామని నేను అనుకుంటున్నాను. జనసేన అంటేనే యువసేన. అధినేత దగ్గర నుంచి కింద పార్టీ వాళ్ళ వరకు అంతా కూడా యువకులే ఎక్కువగా ఉంటారు. మీరు యువకులకి రాజకీయాలకు సంబంధించి ఇచ్చిన సందేశం ఏంటి? నేను ఎప్పుడూ చెప్తుంటాను యువకులు రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి. మొన్న తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా చాలామంది యువకులకు మార్గదర్శనం చేయడం జరిగింది. దానిలో కనీసం 30 మంది సర్పంచులుగా అయ్యారు మా మార్గదర్శనం తర్వాత. ఎందుకంటే బేసిక్గా మనం గ్రామ స్థాయిలో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలి. భారతదేశం గ్రామాలతో నిండి ఉన్న దేశం. 6 లక్షల గ్రామాలు ఉన్నాయి మన దగ్గర. కాబట్టి ఈ గ్రామాలను కనుక మనం అభివృద్ధి చేయగలిగామంటే, గ్రామ స్వరాజ్యం ఏర్పాటు చేయగలిగామంటే ఏ విధంగా ప్రజలు వలసలు వెళ్ళిపోతున్నారు ఇవన్నీ కూడా తగ్గుతుంది. అందుకనే జనసేన మేనిఫెస్టోలో కూడా చూస్తే మేము అబ్దుల్ కలాం గారి పూరా అనే కాన్సెప్ట్ను అమలు చేస్తామన్నారు. అంటే ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. అంటే గ్రామాలలో కూడా షహరీ ప్రాంతాల్లో ఆర్ సిటీలలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఈ వైఫై కనెక్షన్లు కానీ, నీళ్లు కానీ, ఇలాంటివన్నీ కూడా చేసి అక్కడ కనుక మనం చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోగలిగితే, వ్యవసాయానికి అనుసంధానమైన పరిశ్రమలు పెట్టుకోగలిగితే, అది కూడా మన మేనిఫెస్టోలో ఉంది. వ్యవసాయానికి అనుసంధానమైన పరిశ్రమలు స్థాపిస్తాం, అక్కడే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం, గ్రామాలను గ్రామ స్వరాజ్యాలు చేస్తామని ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఉండడం వల్ల యువతరానికి ఖచ్చితంగా ఒక ఆశాకిరణం ఇప్పుడు జనసేనలో దొరుకుతుందన్నమాట. మేము కూడా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం, మేము సర్పంచులుగా అవుతామని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాల్లోకి రావాలి అని కోరుకునే రాజకీయాలు జనసేన చేస్తుందన్నమాట. ఇప్పుడు ఎందుకు రాజకీయాల్లో రావద్దు అని అనుకుంటున్నారంటే ఆ విధమైన వాతావరణాన్ని తయారు చేశారు వీళ్ళు. మీ దగ్గర 100 కోట్లు ఉంటే మీరు ఎంపీ అవ్వలేరు, 50 కోట్లు ఉంటే మీరు ఎమ్మెల్యే అవ్వగలరు. ఇలాంటిది పెట్టడం వల్ల రాజకీయాల్లో వద్దామనుకున్న ప్రతి ఒక్కరికి ఒక భయాన్ని కల్పించారు. అంటే ఇది కూడా ఒక భయాన్ని కల్పించడం. అంటే మేము మాత్రమే రాజకీయం చేయగలము, ఇతరులు చేయలేరు, డబ్బే ప్రధానం అన్న దానికి మనం విరుద్ధ దిశలో జనసేన వెళుతుందన్నమాట. కాబట్టి యువతరం కూడా ఎంతో ఎనర్జైజ్ అయ్యారు, వాళ్ళలో కూడా ఎంతో శక్తి వచ్చింది. మేము కూడా వచ్చి మేము మా గ్రామాలని, మా ప్రాంతాలని అభివృద్ధి చేస్తామని ఈవెన్ టికెట్లు ఇచ్చిన ఇది కూడా చూస్తే జనసేనలో చాలామంది ఫస్ట్ టైమర్స్ అండ్ యంగ్స్టర్స్కి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర భీమిలిలో సందీప్ పంచకర్ల ఉన్నాడు, 29 సంవత్సరాల కుర్రోడికి. కాబట్టి అందరూ చూస్తే సరాసరి ఏజ్ మీరు చెప్పినట్టు కూడా అంతా యువతరమే ఉంది. కాబట్టి యువతరానికి ఒక ఆశాకిరణం. అందరూ కూడా మంచి రాజకీయాలు రావాలి, మంచి ఆలోచనలు రావాలి. ప్రతి ఒక్కరూ కూడా రాజకీయంలో వచ్చి మా ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ఎప్పుడైతే యువతరం చెబుతుందో అప్పుడు ఖచ్చితంగా ఒక దేశం యొక్క దిశ మారే అవకాశం మనందరికీ ఉంది. ఈ ఎన్నికలలో ఓటర్లకు ఆ అద్భుతమైన అవకాశం ఉందన్నమాట. ఒకసారి మార్పు కోరుకున్న ప్రతి ఒక్కరూ కూడా గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి జనసేన ప్రభుత్వాన్ని కనుక తీసుకొస్తే అది ప్రజల ప్రభుత్వంగా మారుతుంది. ఈసారి ఓటర్లను గెలిపించాలన్నది మా ఆకాంక్ష. ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపిస్తున్నాం ఇప్పటి వరకు, కానీ ఓటర్ ఎప్పుడు ఓడిపోతున్నాడు. ఎందుకంటే అతని స్థితిగతుల్లో మార్పే లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచిపోతున్నారు, ఓటర్ అలాగే ఉండిపోతున్నారు, బానిస బతుకులు అనుభవిస్తారు. ఈ బానిస బతుకుల నుంచి వాళ్లను రాజులు చేయాలి. అది కేవలం జనసేనతోనే సాధ్యమని తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఈ అవకాశాన్ని వదిలితే మటుకు
రాబోయే కాలాలు చాలా గడ్డు కాలాలు రాబోతున్నాయి మనకు. అందువల్ల ఈ ప్రోగ్రాం చూస్తున్న అందరికీ కూడా చెప్తున్నాను, నేను ఒక పార్టీ ఏదో జనసేన గెలవాలని చెప్పట్లేదు. మనం జీవితాలు మారాలి, మన జీవితాల్లో మార్పు రావాలి. అది కేవలం నిస్వార్థంగా పనిచేసే వాళ్ళ ద్వారానే సాధ్యం. అది కేవలం జనసేనలోనే అటువంటి నిస్వార్థ పరులున్నారు. కాబట్టి మీ జీవితాలు బాగుండాలని మేమంతా ఈ పార్టీ వెంట ఉన్నాం. మీ జీవితాలు బాగు చేసుకుందాం, మనం అందరం కలిసి ముందుకు ప్రయాణం చేద్దామన్నది ప్రేక్షకులకు నేను ఇచ్చే సందేశం. చూసారుగా, సామాన్యుడు కూడా భయపడకుండా రాజకీయాల్లోకి వచ్చే ఒక అపురూపమైన అవకాశాన్ని జనసేన కల్పిస్తుంది. అదేవిధంగా యువతరం భవిష్యత్తు బాగుండాలి, అదేవిధంగా భావితరాలు కూడా బాగుపడాలంటే అది ఖచ్చితంగా జనసేనతోనే సాధ్యం అంటున్నారు జేడి లక్ష్మీనారాయణ. విజువల్ ఇమ్రాన్తో కలిసి ఆశా 99 కోసం విశాఖ నుంచి.